Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఇది. ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇవి. యూనిట్ 3 అండి. ఇప్పుడు లీనియర్ ఆల్జిబ్రా సిలబస్. ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ప్రెస్ చేసి వీడియోని చూడండి. నేను అందులో చెప్పానండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఓకే, వీడియోలోకి స్టార్ట్ ఇప్పుడు వెళ్ళిపోదాం. యూనిట్ 3 వచ్చేసి ఏంటి, డయాగోనలైజేషన్. ఓకే, యూనిట్ 3 నుంచి పక్కాగా ఒక క్వశ్చన్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఉంది. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెథడ్లో అంటే ఇదే క్వశ్చన్ రాదని చెప్పలేను నేను. ఈ మెథడ్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, మీకు 15 మార్క్స్ ఎక్కడికి పోవు యూనిట్ 3 నుంచి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం అడిగిండు, డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్ అన్నాడు. ఇక్కడ ఒక ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చిండు. ఇది ఏ మ్యాట్రిక్స్ అండి, 3x3 మ్యాట్రిక్స్ కదా. అంటే 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయమంటుండు, డయాగోనలైజ్ చేయమంటుండు. ఒకసారి చూద్దాం ఏం చేసుడు అనేది. ఫస్ట్ ఇక్కడ గివెన్ మ్యాట్రిక్స్ అనేది రాసుకోండి. 3x3 మ్యాట్రిక్స్ అని రాయండి కంపల్సరీ. ఓకే, 3 రోస్ 3 కాలమ్స్ డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయండి. అంటే ఈ ఏ అనే మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని ఒకటి ఉంటుంది. నేను యూనిట్ 2లో చెప్పానండి. యూనిట్ 2 పార్ట్ 3 వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఎక్కడ రాస్తారు అనేది. ఒకసారి యూనిట్ 2 చూడండి, చూడని వాళ్ళు ఉంటే. అది చూసిన తర్వాతనే ఇది చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటంటే det a minus lambda i, det a minus lambda i is equals to 0. ఇది ఓకే. ఇక్కడ mod a minus lambda i is equals to 0. ఇప్పుడు ఏ అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చాడు మ్యాట్రిక్స్. సో ఏ మ్యాట్రిక్స్ మైనస్ లాంబ్డా. ఓకే, ఇక్కడ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాయాలి మనం. ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చింది మనకి ఏలో కదా, మనం ఇంతకుముందు రాసుకున్నాం. ఏ మ్యాట్రిక్స్ అనేది 3x3 ఉంది. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 3x3 ఉండాలి కదా. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1. ఇక్కడ క్రాస్ చూడండి, క్రాస్లో మొత్తం 1 వచ్చింది. ఐడెంటిటీ అంటే క్రాస్లో 1 రావాలి మనకు. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ లాంబ్డా ఉంది కదా, ఇగో ఈ 1కి ఈ క్రాస్లో ఉన్న 1కి మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, అక్కడ 1 ప్లేస్లో లాంబ్డా వస్తుంది. ఓకే, 1 ప్లేస్లో లాంబ్డా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్షన్. ఇక్కడ మైనస్ ఇచ్చింది కదా, ఈ ఫస్ట్ రోకి మైనస్ చేయండి. ఇక్కడ 1 + 1 మైనస్ లాంబ్డా ఎంత వస్తుంది, 1 మైనస్ లాంబ్డా. ఇక్కడ +3 మైనస్ +0 ఎంత, +3 +3 మైనస్ ఇక్కడ ఎంత, -0 ఎంత వస్తుందండి, ఇక్కడ +3, ఇక్కడ +3 మైనస్ 0 +3 వస్తుంది. అట్లా సెకండ్ రోకు మైనస్ చేయండి. ఇక్కడ -3 మైనస్ 0 అంటే -3 వచ్చింది. -5 మైనస్ లాంబ్డా, -5 మైనస్ లాంబ్డా, -3 మైనస్ 0 ఎంత, -3. ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి మనకు ఏ రోకి ఆ రోకే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్ అంటే ఏం చెప్పాను నేను, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, అట్లా చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ రో చూడండి, థర్డ్ రోకు మైనస్ థర్డ్ రో చేయండి. ఇక్కడ +3 మైనస్ +0 ఎంత, +3 వస్తుంది. ఇక్కడ +3 మైనస్ 0 +3 వస్తుంది. +1 మైనస్ లాంబ్డా, 1 మైనస్ లాంబ్డా. ఓకే, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ మాడ్ అనేది తీసేయండి. ఇక్కడ మాడ్ ఇక్కడ అప్లై చేసి ఇక్కడ ఏం చేస్తారంటే డెట్ కనుక్కోండి. ఇక్కడ ఈ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ తీసేసి మాడ్ పెట్టి ఇక్కడ దీని డెట్ కనుక్కోవాలి మనం. ఫస్ట్ దీని డెట్ కనుక్కుంటే మనకు లాంబ్డా వాల్యూస్ వస్తాయి. లాంబ్డా అంటే ఏం చెప్పాను నేను, ఐగెన్ వాల్యూస్ కదా. ఆ లాంబ్డా అనేది ఐగెన్ వాల్యూ అన్నట్టు. అంటే ఐగెన్ వాల్యూస్ని లాంబ్డాతో డినోట్ చేస్తారండి. నేను యూనిట్ 2లో చెప్పానండి.
అందుకే యూనిట్ 2 విని ఇది వినండి, అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మీకు తెలుసు కదా అందరికీ. సో ఫస్ట్ టర్మ్ తీసుకోండి, 1 మైనస్ ల్యాండా. ఇక 1 మైనస్ ల్యాండా. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం కదా, ఫస్ట్ కాలం మొత్తం అండ్ పైన ఫస్ట్ రో మొత్తం క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏం మిగులుతుంది? ఇగో ఇవి ఇది మిగులుతుంది కదా. సో ఇక్కడ -5 మైనస్ ల్యాండాని ఇగో 1 మైనస్ ల్యాండాకి మల్టిప్లై చేయండి, అంటే క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు మైనస్ పెట్టి ఇగో ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. +3 ఇంటూ -3 ఎంత? -9. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ -3 తీసుకోండి, ఇక్కడ మైనస్ ఉందా, ఇక్కడ సెకండ్ 3 ఉంది, -3 తీసుకున్నారు కాబట్టి సెకండ్ ప్లేస్. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మిడిల్లో ఉన్న కాలం మొత్తం క్యాన్సిల్ చేయండి అండ్ పైన ఫస్ట్ రో మొత్తం క్యాన్సిల్ చేయండి. చేస్తే ఇక్కడ -3, ఇక్కడ 1 మైనస్ ల్యాండా క్రాస్ మల్టిప్లై అవుతాయి. మైనస్ పెట్టి మళ్ళీ ఈ +3 ఉన్న ఈ -3 మల్టిప్లై చేయండి, ఎంత? -9. అలాగే ఇక్కడ +3 అలా తీసుకోండి. +3 తీసుకొని ఏం చేస్తారంటే లాస్ట్ కాలం మొత్తం క్యాన్సిల్ చేయండి అండ్ పైన ఫస్ట్ రో మొత్తం క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు -3 ఉన్న +3 క్రాస్ మల్టిప్లై అయినాయి. -3 -5 మైనస్ ల్యాండా అవి కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డన్. = 0. ఇది కనుక్కునే ముందు జాగ్రత్తగా కనుక్కోండి. ఓకే, యూనిట్ 2లో నేను చెప్పాను ఎలా చేయాలో, ఒకసారి చెక్ చేయండి. ఇది అర్థం కాకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమని? ఈ డెట్ కనుక్కుంటూ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, సపరేట్ వీడియో నేను చేస్తాను. ఓకే, ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ ల్యాండా, ఇక్కడ 1 మైనస్ ల్యాండా ఉంది కాబట్టి 1 మైనస్ ల్యాండా. ఈ -5 ఉంది కదా, మైనస్ ల్యాండా, 1 మైనస్ ల్యాండా, ఈ రెండు మల్టిప్లై చేయండి. ఇక్కడ -5 ఉంది కదా, ఈ 1 మైనస్ ల్యాండాకి మల్టిప్లై చేయండి. మైనస్ ల్యాండాని కూడా ఈ 1 మైనస్ ల్యాండాకి మల్టిప్లై చేయండి. అప్పుడు ఇంత వస్తుందండి. ఓకే, నెక్స్ట్ -3. ఇది -3 ఎట్లా వచ్చింది? ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ చేశాను నేను. ఇక్కడ చూడండి, -5 ఇంటూ 1 -5 -5 మైనస్ ల్యాండా ఎంత వస్తుంది? +5 ల్యాండా వస్తుంది. అండ్ మైనస్ ల్యాండా ఇంటూ 1 మైనస్ ల్యాండా ఇంటూ మైనస్ ల్యాండా ఎంత వస్తుంది? +λ స్క్వేర్ వస్తుంది. +λ స్క్వేర్ ఇక్కడ. అండ్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, అప్పుడు +9 వచ్చింది. ఇక్కడ +9. ఓకే, అలాగే ఈ -3 ఉంది కదా, -3, ఈ -3ని ఈ 1కు -λకి మల్టిప్లై చేయండి. అప్పుడు -3 + 3λ వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 ఉంది కాబట్టి +9 +3. ఇది -3 ఇంటూ +3 అంటే ఎంత? -9 మైనస్ ఇగో 3. దీన్ని ఈ -5కి -λకి మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది. ఒకసారి మీరు రబ్బుకు ముందర పెట్టుకొని చేయండి, ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, మీరు వీడియోని పాజ్ చేసి ప్రాక్టీస్ చేయండి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? = 0. డన్. ఇప్పుడు 1 మైనస్ ల్యాండా ఇక్కడ ఏం చేసానంటే నేను ఫస్ట్ ల్యాండా స్క్వేర్ ఇక్కడ ఉంది కదా, ల్యాండా స్క్వేర్ని ఫస్ట్ రాశాను. అండ్ ఇక్కడ +5λ మైనస్ ల్యాండా ఎంత వస్తుందండి? +4λ వచ్చింది. అంటే 5λకి వెళ్ళి ఒక ల్యాండాని తీసేస్తే 4λ వస్తుంది. అండ్ ఇక్కడ +9 ఉంది, -5 ఉంది. 9 - 5 ఎంత? +4. డన్. ఇప్పుడు నెక్స్ట్ -3. ఈ -3 + 3λ + 9. ఇక్కడ 3λని ఫస్ట్ రాయండి. ఇక్కడ 9 - 3 అంటే +6. +3 ఉంది కాబట్టి +3. ఇక్కడ 3λని ఫస్ట్ రాసేయండి. ఇక్కడ 15 - 9 అంటే +6 వస్తుంది. ఓకేనా? = 0. అప్పుడు ఇక్కడ -3 ఇది అండ్ +3 ఇది క్యాన్సల్. అప్పుడు ఏం మిగులుతాయి? ఇప్పుడు 1 మైనస్ ల్యాండా స్క్వేర్ +4λ +4 = 0. డన్. ఇప్పుడు 1 మైనస్ ల్యాండా యాజ్ ఇట్ ఇస్ రాసేయండి. రాసిన తర్వాత ఇది ఏ విధంగా రాసుకోవచ్చు? మనం λ+2 హోల్ స్క్వేర్ లెక్క రాసుకోవచ్చు కదా. అంటే ఇది ఏ రకంగా ఉంది? a + b హోల్ స్క్వేర్ ఫార్ములా టైప్ లేదా? అంటే ఏ ప్లేస్లో లాంబ్డా ఉంది అంతే. ఇక్కడ చూడండి, a² + 2ab + b². ఇక్కడ b² ఇక్కడ 4 ఉంది కదండి. ఈ 4 పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? 2 కదా. 2² ఎంత? 4 కదా. అది
అందుకని లాంబ్డా ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా టైప్ లేదా? ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 1 మైనస్ లాంబ్డాని ఒకసారి 0 చేయండి. ఈ లాంబ్డా ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఒకసారి ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయండి. చేస్తే మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు +1 వస్తుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ -2 వస్తుంది. ఓకేనా, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -2 అండ్ -2. డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ -2 ఇట్లా వచ్చింది ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా అంటే ఇక్కడ చెప్పేదేనండి, ఇక్కడ లాంబ్డా ప్లస్ 2 ఉంది కదా, ఈ స్క్వేర్ని అటు పంపించేస్తే 0కి రూట్ అవుతుంది. సో రూట్ అయితే 0కి మళ్ళీ 0నే వచ్చింది. సో ఇక్కడ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా టైప్ చేయండి. చేస్తే మనకు -2 వచ్చింది. ఒకసారి రబ్బకు ముందర పెట్టుకొని చేయండి. ఓకే, చేస్తే వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనకు ఐగెన్ వాల్యూస్ వచ్చినాయి అంతే కదా. ఐగెన్ వాల్యూస్ని దేంతో నుండి చేస్తానని చెప్పాను, లాంబ్డా తోటి. సో మనకు లాంబ్డా వాల్యూస్ 2 వచ్చినాయండి, 1 -2. అంటే మళ్ళీ -2 వచ్చింది కాబట్టి ఇది ఒకటే -2 తీసుకోవాలి. ఓకే, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 -2 వచ్చింది, రాసేయండి. సో ఇక్కడ ద ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఆర్ 1 -2 -2. ఓకే, దెన్ కేస్ 1 తీసుకోండి. ఇక్కడ మనకు 2 కేసులు చేయాలి, చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కేస్ 1 వచ్చేసి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకొని లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 x3. ఎందుకు x3 వరకు తీసుకుంటున్నాను, మనకు ఏ మ్యాట్రిక్స్ అనేది క్వశ్చన్లో 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చిండు కదా. సో అందుకని నేను 3 తీసుకుంటున్నాను. లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 x3 బి ద ఐగెన్ వెక్టార్ ఆఫ్ ఏ కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఇక్కడ మనకు ఐగెన్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఐగెన్ వెక్టార్స్ కనుక్కోవాలి. ఓకే, నేను యూనిట్ 2లో చెప్పాను ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్ ఎలా కనుక్కోవాలనేది, అలా అందులో చెప్పాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు దానికి ఒక ఫార్ములా ఉందండి, a - లాంబ్డా i ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్. ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, అందుకే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అందుకే నేను స్లోగా చెప్తున్నాను, మీకు స్లోగా అనిపిస్తే స్పీడ్ 2x పెట్టుకొని వినొచ్చు. ఓకే, ఇప్పుడు a - లాంబ్డా i ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకు ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది క్వశ్చన్లో ఇచ్చిండు. ఇక్కడ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తెలుసు కదా. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి మరి, మనం ఎక్స్ అనేది ఏమనుకున్నాం, x1 x2 x3 అనుకున్నాం కదా, అదే ఇక్కడ అప్లై చేయండి. ఓకే, ఇది ఏ మ్యాట్రిక్స్ క్వశ్చన్లో ఇచ్చిండు. ఓకే, ఇక్కడ లాంబ్డా ఉంది. ఇక్కడ లాంబ్డా అంటే మనకు ఏం తీసుకున్నాం, లాంబ్డా ప్లేస్లో 1 కదా, అందుకని 1 పెట్టాను. ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఇగో 1 0 0 0 1 0 0 0 0 1. ఇక్కడ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, x1 x2 x3 కదా, సో అది అప్లై చేశాను. ఇక్కడ 0 బార్ అంటే 0 0 0 3 zeros అప్లై చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 1 ఉంది కదా, ఈ 1ని లోపటికి మల్టిప్లై చేయండి. ఈ 1 ఇగో ఈ క్రాస్ ఉన్న 1కి మల్టిప్లై చేస్తే మళ్ళీ 1 వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ 1 - 1 1 -1 3 -0 3 3 -0 3. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి సేమ్ రోకి సేమ్ రోనే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, మల్టిప్లికేషన్ అన్నప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం ఫస్ట్ కాలం అట్లా చెప్పాను కదా. ఇక్కడ ఏంటి, ఫస్ట్ రోకి ఫస్ట్ రోనే మైనస్ చేయాలి, మళ్ళీ సెకండ్ రో చేయకూడదు. ఇప్పుడు సెకండ్ రో ఉంది కదా, మళ్ళీ సెకండ్ రోకే మైనస్ చేయాలి. ఇక్కడ -3 -0 -3 వస్తుంది. -5 -1 -5 -1. ఇక్కడ ఇవి సబ్ట్రాక్షన్ చేసే ముందు జాగ్రత్తగా చేయండి, నిమ్మలంగా. ఎగ్జామ్లో ఒకవేళ మీరు చిన్న మిస్టేక్ చేసినా ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది, మార్క్స్ మీకు అలౌడ్ చేయరు. ఓకే, అలౌడ్ చేయరు వాళ్ళు. ఓకే, -3 -0 -3 3 -0 3 3 -0 3 1 -1 1 -1. ఇక్కడ 1 +1 ఉన్న -1 గెట్ క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ కూడా లాస్ట్ కాలంలో చూడండి, లాస్ట్ ప్లేస్ +1 అండ్ -1 గెట్ క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు x1 x2 x3 ఉంది, రాశాను. 0 0 0 డన్. ఇప్పుడు ఇవి తీసేయండి. -5 -1 అంటే -6 వస్తుంది. ఓకే, ఇక్కడ -6 రాశాను నేను, గమనించండి. ఇక్కడ కన్సిడర్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. ఇవన్నీ మీకు డైరెక్ట్గా యూనిట్ 3 వింటే అర్థం కావండి.
నేను ఎక్స్ప్లెయిన్ చేసిన యూనిట్ 2 చూడండి అండ్ అలాగే యూనిట్ 1 కూడా చూడండి. ఎందుకంటే ఆ బేసిక్స్ అనేవి అందులో ఉన్నాయి. యూనిట్ 2లో అండ్ యూనిట్ 1లో ఇవి ఎలాగనేది అందులో ఉన్నాయి. అందుకని అది ఒకసారి చూడండి ఎక్స్ప్లెనేషన్ వీడియో. కన్సిడర్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏ అంటే ఏంటంటే A0 బార్ కన్సిడర్ చేసుకోండి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. సిమిలర్ ఇక్కడ ఏ అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ కాదు, ఇక్కడ మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి, ఇక్కడ దీన్ని ఏ అనుకోవాలి. ఇక్కడ 1 - 100 0 కదా, 0 -3 3, ఇక్కడ 3, ఇది -6, ఇక్కడ +3 కాబట్టి +3 3 -3 0 3 -3 0. ఇక్కడ 0 0 ఎట్లా వచ్చినాయి సార్ అంటే ఇక్కడ 0 బార్ ఉంది కదా, 0 బార్ అంటే 0 0 0 కదా, అందుకని లాస్ట్ కాలం మొత్తం 0 అయింది. డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒకటే పని చేయండి, ఇక్కడ R1 చేంజెస్ టు R3 అంటే రో 1 రో 2కి పోతుంది, రో 2 రో 1కి వస్తుంది. అంటే ఫస్ట్ కాలం సెకండ్ కాలం అవుతుంది, సెకండ్ కాలం ఫస్ట్ కాలం అవుతుంది. ఎందుకు అవుతుంది అట్లా అంటే ఒకసారి జాగ్రత్త వినండి. ఇక్కడ మనకు ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ ఏముందండి, ఇక్కడ 0 ఉంది. మ్యాట్రిక్స్లో ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 ఉండకూడదు. కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ సెకండ్ రోని ఫస్ట్ రోకి మార్చాను. ఫస్ట్ రోని సారీ అండి ఇక్కడ R3 కదా, ఓకే ఇది గమనించలేదు, సారీ ఫర్ దట్. ఇక్కడ R1 చేంజెస్ టు R3 అన్నాడు. అండ్ ఇక్కడ R2 ఎందుకు చేంజ్ చేశారు అంటే ఇక్కడ -3 ఉంది. సో -3 కూడా ఉండకూడదు. మైనస్ అనేది ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ ఉండకూడదు. కాబట్టి నేను థర్డ్ రోని ఫస్ట్ రోకి మార్చాను, ఈ ఫస్ట్ రోని లాస్ట్ రోకి మార్చాను. ఓకే ఇక్కడ ఒకటి గమనించండి అంతే. ఇప్పుడు ఇది మార్చిన తర్వాత మనం రో 2ని ఏం చేంజ్ చేయలేదు, రో 2 అలాగే ఉంది. డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ ఏం కావాలి, 1 కావాలి. సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ ఏం కావాలి, 0. థర్డ్ రోలో ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు 0 కావాలి. ఓకే ఇది కండిషన్ అన్నట్టు. ఈ కండిషన్స్ అన్నీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అందుకే ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాతనే ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ రో మనకు ఫస్ట్ ప్లేస్ 1 కావాలి కాబట్టి ఇక్కడ నేను సెకండ్ రోని చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ సెకండ్ రో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనేది మనకేం కావాలి, 0 కావాలి. కాబట్టి నేను R2 చేంజెస్ టు R2 + 1 R1 చేస్తున్నాను. R2 + R1 చేస్తున్నాను. ఎందుకు, ఇక్కడ -3 ఉంది, ప్లస్ R1 ఏంటిది ఇక్కడ ఫస్ట్ ప్లేస్ +3, ఇక్కడ -3 +3 అన్నప్పుడు ఇక్కడ -3 ప్లేస్లో 0 వచ్చింది కదా, వస్తుంది కదా 0 రాదా, ఒక్కసారి చూడండి ఇక్కడ 0 వచ్చింది. డన్. ఇక్కడ -6 + 3, ఇక్కడ R2 + R1 చేస్తున్నాం మళ్ళీ R2నే చేంజ్ చేస్తున్నాం, R1ని R3ని ముట్టుకోవట్లేదు మనం. ఇది జాగ్రత్తగా వినాలి. అందుకే R2 + R1 కదా. ఇప్పుడు ఇక్కడ -3 + 3 అంటే ఇక్కడ 0 అయింది, -6 + 3 అంటే -3, -3 + 0 అంటే -3, 0 + 0 అంటే 0. ఇక్కడ మనం R1ని R3ని చేంజే చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. సో ఇక్కడ ఏమైంది, సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 అయింది. డన్. ఈ సెకండ్ రోని మళ్ళీ ముట్టుకోకండి మీరు. ఇప్పుడు థర్డ్ రోలో సెకండ్ ప్లేస్ 0 చేయండి. ఎందుకు, ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ 0 ఉంది, మనకు సెకండ్ ప్లేస్ అనేది 0 కావాలి. సో R3ని చేంజ్ చేయండి మనం. R3 చేంజెస్ టు R3 + R2 చేయండి. ఇక్కడ R3 + R2 చేస్తే ఇక్కడ 3 + -3 అంటే 3 - 3 ఇక్కడ 0 వచ్చింది, 0 వస్తుంది కదా. ఇక్కడ కూడా 3 + R2లో థర్డ్ ప్లేస్ ఏముంది, -3 ఉంది. అప్పుడు 3 - 3 ఏమవుతుంది, 0 అవుతుంది కదా ఇక్కడ. డన్. ఈ లాస్ట్ రో మొత్తం 0 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ రోలో మనకు ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి కాబట్టి నేను R1ని R1/3 చేస్తున్నాను. అంటే రో 1ని మొత్తం నేను 3తోని డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. ఇక్కడ నేనేం చెప్పాను, మైనస్లు అనేవి ఉండకూడదు. సో సెకండ్ రోలో -3 ఉంది కదా,
ఈ సెకండ్ రోని R2ని కూడా నేను -3తోని డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్లేస్లో కూడా 1 1 వస్తుంది. ఇక్కడ చూడండి 1 0 0 1 1 0 0 1 0, ఈ లాస్ట్ కాలం మొత్తం 0 అయింది. ఇక్కడ మన కండిషన్ అనేది జరిగిందా లేదా చూడండి. కండిషన్ ట్రూ అయితేనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇక్కడ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో అనేది ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి, సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 ఉండాలి, థర్డ్ రోలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ 0 ఉండాలి. ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి అంతే. ఓకే, మళ్ళీ ఏం రో చేంజ్ చేయకూడదు. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాయాలి. తెలుసుగా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా రాస్తారు. ఇక్కడ 1 × x1 x1, 1 × x2 x2 = 0. ఇప్పుడు ఇందులో నుంచి మనం x1 వాల్యూ కనుక్కోవచ్చు కదా. ఈ ప్లస్ x2ని అటు పంపించేస్తే -x2 అవుతుంది. x1 = x2, దీన్ని a అనుకోండి. అండ్ ఇక్కడ 0 ఉంది, 0 × x1 అంటే 0. ఇక్కడ 1 × x2 అండ్ 1 × x3 ప్లస్ x3 = 0. ఇందులో నుంచి మనం x2 వాల్యూ కనుక్కోవచ్చు. ఈ ప్లస్ x3ని పంపించేస్తే -3 అవుతుంది. x2 = -x3, దీన్ని b అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్రీ వేరియబుల్ ఏంటి, ఇక్కడ అది కనుక్కోవాలంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ b ఇన్ a. ఈ b వాల్యూ, ఈ x2 వాల్యూ అనేది -x3 వచ్చింది కదా, దీన్ని x1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకు, ఇక్కడ -x2 ఉంది. ఈ x2 ప్లేస్లో -x3 పెట్టండి. ఇక్కడ x2 ప్లేస్లో -x3 పెట్టాను. అప్పుడు x1 వాల్యూ ఏమైంది, +x3 అయింది. అప్పుడు ఇక్కడ x3 అనేది ఏంటిది, ఫ్రీ వేరియబుల్. ఓకే, x3 అనేది ఫ్రీ వేరియబుల్ అంటే x3 వాల్యూ x3 అవుతుందని అర్థం. ఓకేనా, ఫ్రీ వేరియబుల్ అంటే అది, దాని వాల్యూ అదే అవుతుంది. ఇప్పుడు x = ఐగెన్ వెక్టార్ మనం కనుక్కోవాల్సింది అదే కదా. x = ఏమనుకున్నాం మనం, x1 x2 x3. సో ఇక్కడ x1 వాల్యూ మనకి ఏమొచ్చిందండి, x3 వచ్చిందా. ఇక్కడ చూడండి x1 వాల్యూ x3 వచ్చింది. x2 వాల్యూ ఎంత వచ్చింది, -x3 వచ్చింది. ఇక్కడ చూడండి b వాల్యూ x2 = -x3 వచ్చింది కాబట్టి -x3 రాశాను. x3 వాల్యూ ఎంత వచ్చిందండి, ఇక్కడ x3 అనేది ఫ్రీ వేరియబుల్ అని చెప్పాను. సో x3 వాల్యూ x3 అవుతుంది. డన్. ఇప్పుడు ఇందులో నుంచి, ఈ కాలంలో నుంచి x3ని కామన్ తీయండి. తీస్తే మనకు 1 -1 1 మిగులుతుంది. మళ్ళీ x3ని లోపల మల్టిప్లై చేయండి, మళ్ళీ ఇదే కాలం వస్తుంది. ఓకే, ఇక్కడ కరెక్ట్గా చేయండి. సో ఇది ఐగెన్ వెక్టార్. డన్. x = x3 1 -1 1 ఈజ్ ఐగెన్ వెక్టార్ ఆఫ్ a. కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ λ = 1. λ1 అంటే λ వాల్యూ 1 అయినప్పుడు ఏ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వెక్టార్ వచ్చేసి ఏంటి, x3 1 -1. ఇప్పుడు ఇంకొక వాల్యూ ఉంది కదా మనకు, λ = -2 అది కూడా వచ్చింది. ఓకే, -2ని కూడా కేస్ 2గా తీసుకొని మనం చేయాలి. λ = -2 తీసుకొని లెట్ x = x1 x2 x3 బి ద ఐగెన్ వెక్టార్ ఆఫ్ a అనుకొని కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ ఏంటి, λ = -2. అంటే లాంబ్డా వాల్యూ -2 అయినప్పుడు మనకు ఐగెన్ వెక్టార్, ఏ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వెక్టార్ ఏమవుతుందో మనం కనుక్కోవాలి. అంటే x1 x2 x3 వాల్యూస్ కనుక్కోవాలి మనం. అంతేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొద్దిగా ప్రాబ్లం. ఓకే, అందుకే రఫ్ బుక్ తీసుకొని చేయండి టక్కన. ఇప్పుడు ఈ ఫార్ములా అండి మనకు తెలుసు కదా, a - λI × x = 0 బార్. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ మనకు క్వశ్చన్లో ఇచ్చిండు. ఇక్కడ లాంబ్డా ప్లేస్లో మనం -2 తీసుకోవాలి. I ప్లేస్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. అంతేనా. ఇక్కడ చూడండి లాంబ్డా ప్లేస్లో -2 తీసుకున్నాను. ఇక్కడ ఇది ఏ మ్యాట్రిక్స్ క్వశ్చన్లో ఇచ్చిండు, ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇది x1. ఇక్కడ చూడండి మనం x ప్లేస్లో మనం ఏమేమి తీసుకున్నాం, ఇక్కడ x1 x2 x3 కాబట్టి అది అక్కడ అప్లై చేశాను. 0 బార్ అంటే 0 0 0. ఓకేనా, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుంటే, ఇది ఈజీ మెథడు. ఓకే, నేను సింపుల్ స్టెప్స్గా చెప్తున్నాను. ఇంకా కొన్ని స్టెప్స్ నేను డిలీట్ చేసి మీకు ఈజీగా అర్థం కావాలని చెప్తున్నానండి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే రఫ్ బుక్లో ఒకసారి చేయండి, చేస్తేనే మీకు ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుందని అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ -2 ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ బయట మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఈ 2ని ఏం చేస్తారంటే, ఈ ప్లస్ని ఇక్కడ నుంచి ఈ 2ని ఈ క్రాస్లో 1 1 ఉంది కదా, ఆ క్రాస్ 1కి మల్టిప్లై చేయండి. అప్పుడు 1 ప్లేస్లో 2 2 వస్తుంది. డన్. ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు,
అడిషన్ చేయాలి. ఫస్ట్ రోని ఫస్ట్ రోకి అడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ కాదు. ఇక్కడ అడిషన్ ఉంది కదా, సో అందుకని ఫస్ట్ రో ప్లస్ ఫస్ట్ రో, సెకండ్ రో ప్లస్ సెకండ్ రో, థర్డ్ రో ప్లస్ థర్డ్ రో చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. 1 + 2, 3 + 0, 3 + 0 ఎట్లా వచ్చింది? 1 + 2, 3 + 0, 3 + 0. అదేవిధంగా సెకండ్ రో అడిషన్ చేయండి, థర్డ్ రోని అడిషన్ చేయండి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చేయండి అడిషన్. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? 1 + 2 అంటే 3, 3 + 0 3. ఆ విధంగా చేస్తే మనకు అన్నీ 3 వచ్చినాయి. ఈ సెకండ్ రో మొత్తం -3 వచ్చినాయి, ఫస్ట్ రో +3 అండ్ థర్డ్ రో +3. డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. అంతేనా? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ కనుక్కొని సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ కనుక్కుంటే మనకు ఐగెన్ వెక్టార్స్ వస్తాయి. ఇప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏ విధంగా రాస్తాం మనం? A × 0 బార్. ఇక్కడ ఏ అంటే మళ్ళీ క్వశ్చన్లో ఉన్న మ్యాట్రిక్స్ రాస్తారు మీరు. ఓకే, చాలా మంది ఇక్కడనే మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ A × 0, ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ అనేది క్వశ్చన్లో ఇచ్చింది కాదు. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? ఇక్కడ సాల్వ్ చేసినప్పుడు ఏమొచ్చిందో ఇది ఏ మ్యాట్రిక్స్ అని తీసుకోవాలి మనం. ఏ మ్యాట్రిక్స్ రాయండి, అండ్ ఇక్కడ 0 బార్ అంటే లాస్ట్ కాలం మొత్తం జీరోస్ పెట్టండి. ఓకేనా? డన్. ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఫస్ట్ రో ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి, సెకండ్ రో ఫస్ట్ ప్లేస్ 0 ఉండాలి, థర్డ్ రో ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ 0 ఉండాలి. ఇక్కడ మనకు ఆ కండిషన్ ట్రూ చేసే ముందు ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ -3 -3 -3 అన్ని 3లోనే ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే R2 R3ని చేంజ్ చేస్తాను ఫస్ట్. అప్పుడు R1 అనేది ఆటోమేటిక్గా 1 వస్తుంది. ఇక్కడ R2ని చేంజ్ చేస్తున్నా. ఎందుకు? R2 + R1 చేయండి. ఇక్కడ R2 + R1 చేయండి. అప్పుడు ఈ రో మొత్తం జీరోస్ అవుతాయి. ఎందుకు? -3 + 3 అంటే ఇక్కడ 0 వచ్చింది కదా, -3 + 3 అంటే ఇక్కడ 0 వస్తుంది కదా, -3 + 3 అంటే ఇక్కడ 0 వచ్చింది. అట్లాగే R3ని కూడా చేంజ్ చేయండి. R3 - R1, R3 - R1 చేయండి. అప్పుడు 3 - 3 అంటే 0, 3 - 3 అంటే 0. ఇక్కడ ఒకసారి చూడండి, చేంజ్ చేసిన తర్వాత మనకు అన్ని జీరోసే వచ్చినాయి. సో మనకు ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లస్ 1 ఉండాలి కదా, అందుకని నేను ఈ ఫస్ట్ రోని మొత్తం 3తోని డివిజిబుల్ చేస్తున్నాను. చేస్తే ఈ ఫస్ట్ రో మొత్తం 1 1 1 వస్తుంది. చూడండి ఇక్కడ 1 1 1. మనకు కండిషన్ ట్రూ అయిందా? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ కండిషన్ చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి, సెకండ్ రో ఫస్ట్ ప్లేస్ 0 ఉండాలి, థర్డ్ రో ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ 0 ఉండాలి. డన్. కండిషన్ ట్రూ అయింది కదా. నెక్స్ట్ ఏం రాయాలండి? కండిషన్ ట్రూ అయితే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాయాలి. అర్థమైందా? సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి? 1 × x1 అంటే x1, 1 × x2 అంటే x2, 1 × x3 అంటే x3, x1 + x2 + x3. ఇక్కడ దీనిలో నుంచి మనం x1 వాల్యూ రాద్దాం. ఈ +x2ని +x3ని పంపించేస్తే -x2 - x3 అవుతుంది. ఇక్కడ x2 అండ్ x3 ఈ రెండు అనేవి ఫ్రీ వేరియబుల్స్ అన్నట్టు. ఫ్రీ వేరియబుల్స్ అంటే ఏంటి? x2 వాల్యూ x2 అవుతుంది, x3 వాల్యూ కూడా x3 అవుతుంది. డన్. ఇప్పుడు ఇక్కడ x2 అండ్ x3 ఫ్రీ వేరియబుల్స్ కదా, సో మనకు ఐగెన్ వెక్టార్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు x = x1 x2 x3 ఐగెన్ వెక్టార్ అనుకున్నాం కదా. అప్పుడు ఇక్కడ x1 వాల్యూ మనకి ఎంతకు వచ్చింది? -x2 - x3. ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ x2 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ x2 అనేది ఫ్రీ వేరియబుల్ కాబట్టి x2 వాల్యూ x3 అవుతుంది. x3 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ ఫ్రీ వేరియబుల్గా x3, సో x3 వాల్యూ x3 అవుతుంది. సో ఇందులో నేను ఏం చేశానంటే నెక్స్ట్ ఈ రోలో నుంచి x2ని కామన్ తీసాను. ఓన్లీ x2ని, x3ని కాదు, x2ని కామన్ తీస్తే ఇక్కడ -x2 ఉంది కదా, ఇక్కడ x2 కామన్ వస్తే -1 ఉంటుంది. అండ్ ఇక్కడ +x2 ఉంది, x2 కామన్ తీస్తే +1 వస్తుంది. ఇక్కడ +x3 ఉంది కదా, ఇక్కడ x2 లేదు కాబట్టి 0. ఇప్పుడు నెక్స్ట్ నేను +x3ని కామన్ తీసాను. ఇందులో నుంచి కామన్ తీస్తే ఇక్కడ -x3 ఉంది కదా, x3 కామన్ వచ్చింది, -1 మిగులుతుంది. ఇక్కడ x2 ఉంది కదా కాబట్టి 0. ఇక్కడ x3 ఉంది, +x3 బయటికి కామన్ వచ్చింది కదా, అందుకని 1. ఇక్కడ కామన్ తీసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు ఐగెన్ వెక్టార్స్ ఏంటి మనకు?
x is equals to x2 minus 1 1 0 plus x3 minus 1 0 1 is eigenvector of a. కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు -2. ఎప్పుడు ఇక్కడ ఈ లాంబ్డా వాల్యూ -2 అయినప్పుడు ఈ ఏ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వెక్టార్స్ ఇగో ఇవి అవుతాయి. సో మనకు త్రీ ఐగెన్ వెక్టార్స్ వచ్చినాయి కదా. ఫస్ట్ ఐగెన్ వెక్టర్ ఏది కదా, ఫస్ట్ మనం కేస్ 1లో చేసినప్పుడు ఫస్ట్ ఐగెన్ వెక్టర్ ఏంటి 1 -1 1. అండ్ ఇప్పుడు మనం సెకండ్ కేసులో చేసినప్పుడు ఇగో ఇది సెకండ్ ఐగెన్ వెక్టర్, ఇది థర్డ్ ఐగెన్ వెక్టర్ -1 1 0 -1 0 1 ఆర్ 3 ఐగెన్ వెక్టార్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్కి 2 ఐగెన్ వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ 3 ఐగెన్ వెక్టార్స్ వచ్చినాయి. సో డన్. ఇక్కడతోని ఈ ప్రాబ్లం ఏంటంటే డయాగోనలైజ్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఐగెన్ వాల్యూస్ కనుక్కోవాలి అండ్ ఐగెన్ వెక్టార్స్ కూడా కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటి సెకండ్ క్వశ్చన్ కూడా అది అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్ ఇఫ్ పాసిబుల్. ఓకే, డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్, ఇది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ఇఫ్ పాసిబుల్ అన్నాడు. ఇక్కడ మనకు ఎగ్జామ్లో ఇఫ్ పాసిబుల్ అంటే మనం ఒక వేరే మెథడ్ ఉందని ప్రూవ్ చేయాలి. ఓకే, మీరు ఏం చేస్తారంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఇది మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ చేయండి. ఓకే, ఏంటంటే నేను చెప్పుకుంటూ పోతే మీరు చూస్తూ ఉంటున్నారు, అందుకే నేను ఏం చేస్తానంటే ఈ క్వశ్చన్ అనేది మీరు ఈ వీడియో చూసిన తర్వాతనే చేయండి. ఓకే, చేస్తే ఏంటంటే మీరు ఇక్కడ ఐగెన్ వెక్టార్స్ ఐగెన్ వాల్యూస్ కనుక్కొని ఇగో ఇక్కడ దాకా రాయండి. నేను ఇఫ్ పాసిబుల్ అన్నాడు కదా, దానికి ఒక వేరే ఉంటుంది మెథడ్, అది నేను చెప్తాను లాస్ట్లో, ఇది ఒకసారి చేయండి. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ.